వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ కెమిస్ట్రీ జనరల్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్కి ఒక రోజు ముందు చదివేటప్పుడు ఎలా చదవాలి, ఏం చదవాలి మెయిన్గా అనేది డిస్కస్ చేద్దాం. వీటికి ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశాను, వీడియో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయొద్దు, సరేనా? ఫస్ట్ యూనిట్లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా బోర్స్ మోడల్ కానీ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కానీ అడుగుతాడు నాన్న. ఈ రెండు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ రెండు పక్కాగా నేర్చుకోండి. యూనిట్ 2కి వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఆక్టేట్ రూల్ కానీ లేదా ఎక్కువగా అయానిక్ బాండ్ కానీ కెమికల్ బాండ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతుంటాడు. సో ఈ రెండు నేర్చుకోండి, అదేవిధంగా ఆక్టేట్ రూల్ కూడా నేర్చుకోండి. యూనిట్ 3కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఇక్కడ ఎంఓఈడి డయాగ్రామ్స్ ఉంటాయి నాన్న, సిఓఎన్ఓకి అంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్కి మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇవి 5 మార్క్స్కి పక్కా వస్తాయి, ఇవి పక్కా నేర్చుకోండి, ఓకేనా? చాలా సింపుల్, 2 నిమిషాలు చూస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసరికి మనం ఇక్కడ మీరు ఎక్కువగా బాగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అన్న, లిక్విడ్స్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఎలా ఉంటాయని అడుగుతాడు, అది నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఆల్కహాల్స్లో హైడ్రోజన్ బాండ్ గురించి అడుగుతాడు, ఇది కూడా నేర్చుకుంటారు. యూనిట్ 5కి వచ్చేసరికి యాసిడ్ బేస్ థియరీ, ఈ రెండు ఎక్కువగా నేర్చుకోండి. 5 మార్క్స్కి వచ్చేసరికి మీరు ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అడుగుతాడు, ఇది కూడా మీకు ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడు ఏం చెప్పిన ఆ క్వశ్చన్స్ నేర్చుకోండి చాలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, ఇక్కడ ఆల్రెడీ చెక్ చేయండి అన్న, ఈరోజు అప్లోడ్ చేశాను మార్నింగ్. ఓకే, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఆన్సర్స్ అనేది మన యాప్లో ఉన్నాయా? యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడ మీరు కెమిస్ట్రీ కాబట్టి సెకండ్ సెమ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వమంటుంది, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. సో యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఈ విధంగా కనిపిస్తాయి సెమిస్టర్లో. నేను సెకండ్ సెమ్ మీద క్లిక్ చేయండి అన్న, ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కెమిస్ట్రీ కోసం కాబట్టి కెమిస్ట్రీని చూద్దాం ఒకసారి. మనం కెమిస్ట్రీ ఇది కాదు నాన్న, ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇది మేజర్ పేపర్, ఈ పేపర్ కాదు, ఇదిగో నాన్న జనరల్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఈ విధంగా ఉంటుంది. జస్ట్ 49 రూపీస్ నాన్న, పీడిఎఫ్స్ అండ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. సో 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు. జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి చదివితే చాలు నాన్న. ఇప్పుడు నేను ఏం చెప్పానో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ క్లాసెస్ ఇందులో ఉంటాయి. జస్ట్ అవి చదువుకుంటే ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఓకేనా? సో బ్యాక్లాగ్స్ ఉంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు. జస్ట్ ఈజీగా ఇలాగ మీరు ఓపెన్ చేసి ఒక 2 అవర్స్ కూర్చొని చదివితే ఈజీగా పాస్ అయిపోతారు, ఓకేనా? సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మన యాప్లో ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. మీకు ఇంకే సబ్జెక్ట్ కావాలని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, వాటి మీద వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.